హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం జ్యూసర్ లేకుండా ఫ్రూట్ జ్యూసెస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 3 రకాల ఫ్రూట్ జ్యూసెస్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఫ్రూట్స్ మనకు సమ్మర్లో ఎక్కువగా అవైలబుల్లో ఉంటాయి. ఈ జ్యూసెస్ని చేత్తోనే మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ దోసకాయతో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దోసకాయని ఇలా కట్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న గింజలన్నీ తీసేసేయాలి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక విస్కర్ తీసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా హనీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, మస్క్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ మనం కర్బూజాతో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కర్బూజాని ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న గింజలన్నింటినీ తీసేయాలి. ఈ విధంగా మొత్తం అన్ని గింజల్ని రిమూవ్ చేసేసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా విస్కర్ తోటి ఒక 5 to 10 మినిట్స్ స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా హనీని యాడ్ చేసుకోవాలి. అలాగే మిరియాల పొడి కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, వాటర్ మిలన్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం మ్యాంగో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక మ్యాంగోని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి తొక్కనంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ విస్కర్ తోటి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మనకు విస్కర్ లేకపోయినా స్మాషర్ తోటి స్మాష్ చేసుకోవచ్చు. అలాగే గరిటెతో కూడా స్మాష్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఐస్ క్రీమ్ అలాగే 1 టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చివరగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, మ్యాంగో జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఐస్ క్రీమ్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా ఈజీగా జ్యూసర్ లేకపోయినా మనం జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.